Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 50వ పర్ష కీతావో అనగా మీరు వచ్చినప్పుడు అని అర్థం. సఫర్ తోరాలో ఇది 50వ పర్ష. సఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండములో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. మోషే మరియు ఇజ్రాయేలు పెద్దలు ప్రజలకు ఆజ్ఞాపిస్తూ వారు యోర్దాను నదిని దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు ఎలోహిం ఆజ్ఞాపించిన నియమాలను గుర్తు చేసేలా పెద్ద రాళ్లను నిలబెట్టాలని చెప్పారు. ఈ రాళ్లను సున్నంతో సానబెట్టి వాటిపై ఎలోహిం నియమాలను స్పష్టంగా వ్రాయాలి. ఏబాల్ పర్వతంపై ఈ రాళ్లను నిలబెట్టి అక్కడ ఎలోహింకు బలిపీఠాన్ని నిర్మించాలి. ఈ బలిపీఠం రాళ్లతో నిర్మించబడాలి, కానీ దానిపై ఇనుము సాధనాలను ఉపయోగించకూడదు. ఈ బలిపీఠంపై ఎలోహింకు దహన బలులను మరియు శాంతి బలులను అర్పించి ఆయన సమక్షంలో సంతోషించాలి. మోషే ఇజ్రాయేలీయులను ఎలోహింకు పవిత్రమైన ప్రజలుగా ఉండాలని, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని ఆదేశించాడు. ఈ భాగం ఎలోహింతో నిబంధనను గుర్తు చేయడం, ఆయన నియమాలను గౌరవించడం మరియు ఆరాధన ద్వారా కృతజ్ఞతను వ్యక్తపరచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోజ్.